ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి, మీ భార్యలతో ఆలోచన చేయండి, మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులందరితో కూడా ఆలోచన చేయండి. కూర్చొని 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. వచ్చే 60 నెలలు అంటే వచ్చే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా?